హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి నేను ఆల్రెడీ విభక్తులు చెప్పినాను అనమాట. డూమూవులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి అని. ఇక్కడ ఫస్ట్ మనము డూమూవులు ప్రథమ విభక్తి. ఈ డూమూవులు అనే ప్రత్యయాలతో అంటే లెటర్స్ అనుకోండి, ఈ లెటర్స్తో మనం ఏదైనా కానీ ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తే అది ఏ విభక్తిలో ఉంది అంటే ప్రథమ విభక్తి అంటారు. వీటిని వాడినప్పుడు ఓకేనా. ఏదైనా కానీ విభక్తి అంటే ఏంటంటే రెండు పదాల మధ్య వాటి మధ్య మీనింగ్ అనేది రావాలంటే వీటిని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. మీనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే వీటిని యూజ్ చేస్తాం. అవి ఎలానో చూద్దాం. ఫస్ట్ డూ అనేది పుంలింగ శబ్దాలకు, ము అనేది నపుంసకలింగ శబ్దాలకు, ఊ అనేది ఉకారాంత శబ్దాలకు, లు అనేది బహువచన శబ్దాలు అంటే ప్లూరల్ ఫామ్స్కి. ఇది డూ అనేది పుంలింగ శబ్దాలు అంటే మేల్స్ అన్నమాట, అంటే జెంట్స్. ఇప్పుడు రాముడు, భీముడు, వీరుడు, శూరుడు ఇలాంటివన్నీ కూడా. ము అంటే నపుంసకలింగాలు. దీనికి ఎగ్జాంపుల్ వృక్షము అని చెప్పచ్చు. ఓకేనా, వృక్షము. ఇక్కడ వృక్షము, విషయము, పదము ఇలాంటివన్నీ కూడా. ఓకేనా. ఉకారాంత శబ్దాలకు గోవు, శిశువు ఇలాంటివన్నీ. లు అంటే బహువచన శబ్దాలకు వాడతాం అంటే ప్లూరల్ ఫామ్స్కి. ఓకేనా. ఎలుక, ఎలుకలు, పక్షి, పక్షులు, డబ్బు, డబ్బులు ఇలాంటివన్నీ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే కింది వాక్యాలలో కింది వాటిలో ప్రథమా విభక్తి ప్రత్యయాలను గుర్తించండి అన్నారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, రాముడు అడవికి వెళ్ళెను. రాముడు పుంలింగ శబ్దమే కదా ఇది, రాముడు. డు అనేది మనకి ప్రత్యయం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తి. ఈ వాక్యం ఏ విభక్తి అంటే ప్రథమా విభక్తి. డు అనేది ప్రథమా విభక్తి అని చెప్పాలి, వాక్యం కాదు. వృక్షము, ము అనేది ఏ విభక్తి? ప్రథమా విభక్తి. నెక్స్ట్ శిశువు, ఇది నపుంసకలింగం. శిశువు అనేది మనకి ప్రథమా విభక్తి అనమాట. వీటిలో గుర్తించాలంటే చూడండి, అన్నీ వచ్చినాయి లేదా. డూమూవులు, కవి, కవులు బహువచనం కదా కవులు అనేది. కవులు చాలా గొప్పవాళ్ళు, సోళ్ళు. ఇదనమాట ప్రథమా విభక్తికి సంబంధించి ఉదాహరణలు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.